నమస్కారం, వీటిలి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హిమ కశ్మీరంలో ముగిసిన అమర్నాథ్ యాత్ర. సాహస దైవ దర్శన యాత్రలో ఈ ఏడాది 2.60 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. తమ ఆప్యాయతను తెలిపేందుకు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన టీడీపీ మహిళా నేతలు. అరుదైన పాత నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన టాస్క్ ఫోర్స్. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర. చంద్రగ్రహణ ప్రభావంతో సింహాద్రి అప్పన్న ఆలయంలో నిలిచిన దర్శనాలు. మంగళవారం ఉదయం స్వామి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయన్న వైదిక వర్గం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను తీవ్రంగా ఖండించిన సిఐటియు. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మహాధర్నాకు తరలిన కార్యకర్తలు. ఇక వివరాలు చూస్తే, భారత ప్రభుత్వం రద్దు చేసిన పాత నోట్లను చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర ఆయా వివరాలను వెల్లడించారు. సమాచారం మేరకు పాత నోట్ల చలామణికి పాల్పడుతున్న గెడ్డం కళ్యాణబాబు, కందిబోటు నవీన్, గుడ్ల వెంకటరమణలు అరెస్టు చేసినట్లు చెప్పారు. నగరంలోని బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన కళ్యాణ్ కీలక నిందితుడు కాగా, నవీన్, వెంకటరమణులు గతంలో పాత నోట్ల మార్పిడిలో మీడియేటర్స్గా వ్యవహరించినట్లు చెప్పారు. వీరు 1,91,00,000 పాత కరెన్సీ మార్పిడికి 25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు బృందం దాడులు చేయగా 1,91,00,000 పాత 1,500 నోట్లతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు నాగేంద్ర వివరించారు. 500 రూపాయలు మరి 1000 రూపాయలు పాత నోట్లు ఏవైతే ఉన్నావో అవన్నీ రద్దు కాబడ్డాయి. కేవలం కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్కి, ఎన్ఆర్ఐస్కి మాత్రం మొన్న మార్చ్ 31 తదుపరి జూన్ 30 కోర్టు ఆర్డర్ ద్వారా వెసులుబాటు ఇచ్చారు. తర్వాత మనకి స్పెసిఫైడ్ నోట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి ఒకటి పాస్ చేయడం జరిగింది 2017. దాని ప్రకారం ఈ హై డినామినేషన్ నోట్స్ ఏవైతే రద్దు చేయబడ్డాయో 500 మరియు 1000 రూపాయలు, ఈ నోట్స్ ఏమన్నా సరే 10కి మించి ఎవరైనా కలిగి ఉంటే అది నేరం. పత్రికల ద్వారా అలాగే మీడియా ద్వారా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా విరివిగా ప్రచారం కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు నిన్న మనకి సమాచారం మేరకు మన సిటీ టాస్క్ ఫోర్స్ హెడెడ్ బై చిట్నాయుడు అండ్ అదర్స్ ఆ ఇన్ఫర్మేషన్తో అక్కేపాలెంలో ఒక అపార్ట్మెంట్లో ఇలా ఓల్డ్ కరెన్సీ కలిగి పెద్ద మొత్తంలో రద్దయిన నోట్లు కలిగి ఉన్నారని చెప్పి తెలియడంతో రేడ్ చేయడం జరిగింది. అక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ పేర్లు గెడ్డం కళ్యాణ్ బాబు, ఈయన బర్మా క్యాంపులో ఉంటారు, ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు కదా లోకల్గా మురళీనగర్లో. అలాగే కందిబోటు నవీన్, ఈయన మాధవధార, అలాగే గుడ్ల వెంకటరమణ, బర్మా క్యాంప్ వైజాగ్. వీళ్ళిద్దరూ కూడా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో సోమవారం మధ్యాహ్నం నుంచి స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. సోమవారం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని చంద్రగ్రహణం ఏర్పడుట కారణంగా ఆలయాన్ని మూసివేసినట్లు ఈ మేరకు ఆలయ పూర్వ అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యులు తెలిపారు. స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతకాల ఆరాధన వంటి పలు పూజా కార్యక్రమాలు కొనసాగించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యథావిధిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు తెలిపారు. చంద్రగ్రహణం మేరకు మధ్యాహ్నం 1 గంట నుంచి స్వామివారి దర్శనాలను నిలిపివేసి ఆలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. మరలా గ్రహణ సంప్రోక్షణ అనంతరం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి స్వామివారి దర్శన భాగ్యం యథావిధిగా భక్తులకు కలగనుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించవలసినదిగా ఆలయ ఈవో రామచంద్రమోహన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
చంద్రగ్రహణ సందర్భంగా దేవాలయం స్వామివారి ఆరాధన కార్యక్రమాలు ఇవన్నీ రాజభోగాలు అన్నీ జరిగిన తర్వాత 1 గంటల స్వామివారి దేవాలయం మూయబడను. భక్తులకు 1 గంట తర్వాత దర్శనం లభించదు. మరలా రేపు ఉదయం 7 గంటల తర్వాత అంటే సుమారు 8 గంటలకి భక్తులకు దర్శనం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. భక్తులకు సింహాద్రినాథుడి దర్శనం రేపు ఉదయం 8 గంటలకు లభించనని తెలియజేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే దిశగా కేంద్రం చేపట్టనున్న చర్యలకు నిరసనగా సిఐటియు మహాపోరాటానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో చలో ఢిల్లీ పేరిట దేశ రాజధానిలోని మహాధర్నా నిర్వహించేందుకై సిఐటియు సేన సిద్ధపడింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను విదేశీ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధపడిందన్నారు. దేశ సంపదను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 9న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపిన ఆయన విశాఖ నుంచి దాదాపు 1000 మంది సిఐటియు కార్యకర్తలు ఢిల్లీకి పయనమైనట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను ఆపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నరసింగరావు స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం ఆగస్టు 9వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికే సేలం, భద్రావతి, దుర్గాపూర్ ఎలా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయాలని నిర్ణయించింది. అట్లాగే నెక్స్ట్ తర్వాత దశలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేట్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదన పెట్టింది. దీనికి నిరసనగా మహాధర్నా అనేటువంటిది ఢిల్లీలో జరగబోతా ఉంది 9వ తేదీన. దానికి విశాఖపట్నం నుంచి 1000 మంది ఈరోజు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 8:20 బయలుదేరేటువంటి స్వర్ణ జయంతికి సిఐటియు కార్యకర్తలు 200 మంది ఈరోజు బయలుదేరుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా బయలుదేరారు. అందువల్ల ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అనేక రైళ్లలో ప్రయాణం చేయడం అనేటువంటి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఈరోజు అప్పనంగా ప్రైవేటు వాళ్ళ కారు చౌకగా కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా జరిగేటువంటి మహా ఉద్యమం. ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఒమిక్స్ ఇంటర్నేషనల్ సంయుక్త నిర్వహణలో 3 రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఏయువిసి నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు ఏయు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆయా వివరాలను వివరించారు. నవంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు EBIO 2017 పేరిట ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ జోషి హాజరు కానున్నట్లు తెలిపారు. పర్యావరణ హితమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి సాంకేతిక నిపుణులు, ఆచార్యులు, పరిశోధకులు తరలి రానున్నట్లు వెల్లడించారు. అనంతరం సంబంధిత గోడపత్రికను విడుదల చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చిన పాత్రికేయులందరికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ నవంబర్ 23 నుండి 25 వరకు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వారు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ అనే టాపిక్ మీద పెడుతున్నారు. ఈరోజు మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అందరూ ఆలోచిస్తుంది ఒకటి, ఇవి వచ్చే పరిశ్రమలన్నీ ప్రకృతిని కలుషితం చేస్తున్నవి. ఈ కలుషితం అవ్వకుండా మానవాళికి కావాల్సిన సుఖాల గురించి కానీ, కంఫర్ట్స్ గురించి కానీ అభివృద్ధి సాధ్యం కాదా? కెమికల్ ఇండస్ట్రీస్ ఉండవలసిందే ప్రకృతి హితంగా ఉండే పరిశ్రమ. శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి కరాళ చందన సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి సుప్రభాత సేవ, ఆరాధనలు యథావిధిగా నిర్వహించిన అనంతరం 5 కిలోల పచ్చి చందనంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి మూల విరాట్కు సమర్పించి సుందరంగా తీర్చిదిద్దారు.
నేటి నుంచి స్వామివారు 364 రోజుల పాటు సంపూర్ణ చందన స్వరూపుడుగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో 108 మంది దంపతులతో సామూహిక లక్ష్మీనారాయణ వ్రత మహోత్సవాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆలయ పూర్వపు అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యులు తెలియజేశారు. ఈ మేరకు 108 సహస్ర నామార్చనల మహానివేదనను ఘనంగా నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈరోజు వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం మహాపర్వదినం, శ్రావణ పౌర్ణిమ శుభదినం, శిష్యులకి గురోపదేశం, వేదోపదేశం, అనేక రకాలుగా ఈ పౌర్ణమి నాడు విద్యాభ్యాసం అన్నీ జరుగుతాయి. ప్రత్యేకంగా స్వామివారి వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఆ స్వామికి కరాళ చందనం చెప్పి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి సుమారు ఓ పక్షం అంటే 15 రోజుల వరకు ఈ యొక్క చందన సమర్పణ జరుగుతూనే ఉంటుందన్నమాట. పూస్తాం. ఈ కారణంగా అందరికీ కూడా చల్లగా ఉండాలని చెప్పి పక్షం పాటు ఈ యొక్క చందన సమర్పణ జరుగుతూ ఉంటుంది. వర్షాలు పడాలని, పంటలు పండాలని, సస్యశ్యామలంగా సర్వ ఉపద్రవాలు శాంతి కావాలని ఈ కరాళ చందనం వేశాం. తదుపరి ప్రత్యేకంగా ఈరోజు 32 నారసింహాలు చేసినంత ఫలితం పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా తిరగవచ్చును. చక్కగా దక్షిణ నియోజకవర్గంలోని వీధి రోడ్ల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం నిర్వహించే డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఈ వారం కూడా యథావిధిగా కొనసాగించారు. అయితే దక్షిణ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈ మేరకు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్వలాభం కోసం వీధి రోడ్లను, కాలువలను ఆక్రమించుకుని గృహ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగించారని వివరించారు. నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా రోడ్ల విస్తీర్ణతను యథావిధిగా కొనసాగించేందుకు నిశ్చయించినట్లు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ సిబ్బంది రోడ్ల కొలతను ఆధారంగా రోడ్లకు యథావిధి ఆకృతిని తీసుకువస్తారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలంతా జీవీఎంసీ సిబ్బందితో సహకరించాలని, తద్వారా నియోజకవర్గ అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కాగా రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని నగర తెలుగుదేశం పార్టీ మహిళలు, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు, స్థానిక మహిళలు ఎమ్మెల్యే వాసుపల్లికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి రాఖీ పర్వదిన విశిష్టతను వివరించారు. అటెండ్ చేసిన కాలన్నీ కూడా అక్రాస్ ద టేబుల్ అధికారులకు ఇచ్చి వెంటనే స్పాట్కి పంపించాము. రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చే అన్నీ కూడా. కొన్ని ఈ మధ్య జిఎంసీ కమిషనర్ గారు ఎన్క్రోచ్మెంట్స్ మీద హుక్కుపాదం చేయడం జరిగింది. మేము కూడా రివ్యూలో చెప్పాము, రోడ్ ఎండ్ టు ఎండ్ క్లియర్ రోడ్ ఉండాలి. ఎవరో కొంతమంది స్వలాభం కోసం, వాళ్ళ యొక్క గ్రీడీనెస్ కోసం ఈ రోడ్లని లేదా కాలువల్ని కబ్జా చేసి, ఎన్క్రోచ్ చేసి, షాపులు పెట్టేసి ఇష్టాసారంగా చిన్న చిన్న ఇరుకైన రోడ్లు చేసేయడం. గతంలో మరి పాలకులేమో కాంగ్రెస్ నాయకులందరూ కూడా దక్షిణ నియోజకవర్గం మురికివాడ కింద చేసేసి ఎన్క్రోచర్స్కి ఒక నిలయంగా తయారు చేసేసి కనీసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించలేని పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు చూస్తే అది అలా కాదు. దక్షిణ నియోజకవర్గం ఒక స్మార్ట్ సిటీ అయ్యింది. అనేక రకాలుగా కూడా డెవలప్ చేశాం అట్ పార్ విత్ అదర్. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన్నారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెదజాలారపేటలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో పెదజాలారిపేట సహా చినవాల్తేర్, పెద్దవాల్తేర్ ప్రాంత లబ్ధిదారులు దాదాపు 130 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దేశంలోనే మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని ఈ మేరకు పోతన్నారెడ్డి అన్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పట్టాల పంపిణీ కార్యక్రమంలోని మరి మొన్న ఇంచుమించు
17 వాటికి సంబంధించి 1800 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కొంతమంది ఆరోగ్యరీత్యా రాకపోయినటువంటి వాళ్ళకి ఒక 130 మంది 130 మందికి ఈరోజు పెద్దజాలరపేటలోని ఈ ప్రాంతం వాళ్ళు అలాగే పదవాళ్ళతో చిన్నవాళ్ళతో కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గ్రామ పెద్దలు అలాగే మా పార్టీ నాయకులు మరి చేతుల మీదుగా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు పట్టాల పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా 301 జీవో ప్రకారం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై గాజువాక ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాకలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ గాజువాకలో ఉన్న 900 ఎకరాల్లో 345 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్గా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన 555 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమిలో ఇచ్చిన పట్టాలు చెల్లని కాగితాలని స్పష్టం చేసిన ఆయన సర్వే నెంబర్ 4, 56, 86, 87 భూముల సమస్య ఇప్పటికే సుప్రీంకోర్టులో వాయిదాల పర్వంలో కొనసాగుతుందని చెప్పారు. 345 ఎకరాలకు గాను 301 జీవో ద్వారా ఇచ్చిన పట్టాలు 5 సంవత్సరాల అనంతరం పట్టాదారుని ఆస్తిగా పూర్తి హక్కుగా మారనుందని వివరించారు. రెండోది ఏదైతే WP నెంబర్ ఉందో WP నెంబర్ ల్యాండ్ కోసం కాదు, మనం కట్టినటువంటి డబ్బుల కోసం వాళ్ళ దగ్గర ఎలా పంచుకోవాలి అది. మూడోది డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ మనం ఇదే రేట్ల మీద ఏదైతే మనం కట్టున్నామో దాని మీద చేసుకోవడానికి. ఇది కనుక ప్రజలు ఎటువంటి అపోహలు గురి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకంటే ఈ సమస్యకి ప్రధానమైన కారణం లెఫ్ట్ పార్టీస్. ఈ ప్రధానమైన కారణం లెఫ్ట్ పార్టీస్ 20 సంవత్సరాలుగా దీన్ని డిసైడ్ చేయకుండా అసలు యాక్చువల్గా అసలు సమస్యను అర్థం చేసుకోకుండా దానికి ఇంత రాజకీయం చేసింది వారే. మళ్ళీ ఈ రోజు వారే గొడవలు చేస్తున్నారు. సాల్వ్ అయింది సందర్శించకంటారు, దీనివల్ల లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది వీళ్ళు ఈ ఏదైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో ఇది మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అవినీతి నిర్మూలనలో విద్యార్థి స్థాయి ఎంతో కీలకమని విశాఖ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గుండు సీతారాం ఆధ్వర్యంలో నక్కవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. అనంతరం రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అభినందనీయమన్నారు. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే అవినీతి ఆశ్రిత పక్షపాతం లేకుండా చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులతో పాటు వారి తల్లిదండ్రులపైన ఉందన్నారు. అవినీతిపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించి అవినీతిని ప్రశ్నించి ఎదిరించేలా విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలని ఈ సందర్భంగా సూచించారు. తద్వారా సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సీతారాం గారు ఈ కార్యక్రమం ఈ స్కూల్లో ఈ ప్రైమరీ స్కూల్లో జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దానికి నేను హాజరయ్యాను. నా చేతుల మీదుగా విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వటం జరిగింది. వారితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఈ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారికి నా అభినందనలు. అదే జీవీఎంసీ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ చెప్తున్నారు. పిల్లలు కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు. వాళ్ళు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పాఠాలు నేర్చుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడే దాన్ని కూడాను అలవర్చుకుంటే వాళ్ళకి ఉన్నత విద్య ఉన్నత స్థానాలు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగా
వెల్కమ్ బ్యాక్. నగరంలోని రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో తొలగించిన తోపుడు బండ్ల వర్తకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని సిఐటియు కార్యదర్శి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద తోపుడు బళ్ల వర్తకులతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని జీవీఎంసీ తీరుపై మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో వర్తకులు తోపుడు బళ్ల ద్వారా జీవనోపాధి సాగిస్తున్నారని, అటువంటి వారిపై ఆంక్షలు విధిస్తూ తోపుడు బళ్లను తొలగించడం అన్యాయమన్నారు. జీవీఎంసీ సిబ్బంది నిర్వాకంతో వర్తక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి లేక వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని వివరించారు. తోపుడు బళ్ల కార్మికుల జీవన ఉపాధిని చట్ట ప్రకారం జీవీఎంసీ రక్షించాలని చట్టాలు నిర్దేశిస్తుంటే అధికారులు మాత్రం వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే కమిషనర్ స్పందించి వర్తకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు తోపుడు బళ్ళ కార్మికులు సమస్య 45 రోజులైంది. ఈ 45 రోజులు బట్టి రోజు కూడా ఫైనాన్స్ కట్టుకోలేక, ఓ పక్క ఇంటెద్దులు కట్టుకోలేక, పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేక రోడ్డు పాలయ్యారు. కమిషనర్ గారిని 5 సార్లు కలిసాము. సెంట్రల్ పార్క్ దగ్గర మీటింగ్ బళ్ళు అమ్ముకోండి అని చెప్పారు. సెంట్రల్ పార్క్ దగ్గర కూడా అమ్ముకోవడం అనేది జరిగింది. వారం రోజులు అమ్మిన తర్వాత మన ఎమ్మెల్యే వెలగపూడి దగ్గరికి కూడా వెళ్ళాము. కమిషనర్ గారిని కలిసాం, వినతి పత్రం ఇచ్చాం. ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు తప్పని పరిస్థితిలో ఇక్కడ ధర్నా అనేది నిర్వహించాము. మేము ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే రోడ్డు పాలు అయ్యాము, మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాము అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది కమిషనర్ గారితో. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ప్రఖ్యాత జాతీయ స్థాయి అవార్డుల మహోత్సవానికి సిద్ధమైంది. విఎండిఏ 31 వసంతాల సేవలకు చిహ్నంగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విఎండిఏ ట్రస్టీ జిఆర్కే ప్రసాద్ ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కళాభారతి ఆడిటోరియం వేదికగా ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ మహోత్సవాలకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు ఎన్ మురళి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత యామిని కృష్ణమూర్తిని ఏడాది నాట్య విద్యాభారతి బిరుదుతో సత్కరించనున్నట్లు వివరించారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వేడుకల ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. వారు మొన్న ఈ మధ్యన 21వ తారీఖున సిఎస్ఎన్ రాజు గారు ఒక 12 లక్షల రూపాయలు కళాభారతికి విరాళంగా ఇచ్చి దాని మీద వచ్చే వడ్డీతో అది సిఎస్ఎన్ రాజు క్యాష్ అవార్డు కింద పెట్టాలనే ఉద్దేశం మీటింగ్లో పెడతాం. అది 1 లక్ష రూపాయల క్యాష్ అవార్డు ఇచ్చేటట్టుగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు ఆల్రెడీ ఇచ్చేశారు 12 lakhs రూపీస్. దీనికి యామిని కృష్ణమూర్తి గారు ఆవిడకు ఉన్న అవార్డులు రివార్డులు, ఎంతమంది ప్రెసిడెంట్ దగ్గర డాన్స్ చేశారో, ఎన్ని విదేశాల్లో చేశారు అన్నదానికి లెక్కలన్నీ చోట్ల ఆవిడ చేసిన బయోడేటా చేస్తే ఒక 16 పేజీల బయోడేటా. అవన్నీ కూడా ఆవిడ గురించి ఎక్కడా లేదు. ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చారు, ఎన్ని అవార్డులు ఇచ్చారు, ఎన్ని రివార్డులు వచ్చాయో తప్ప ఇంకొకటి లేదు అందులో. అంత ఎక్కువ అవార్డులు ఉన్న విశిష్టత కలిగిన మన తెలుగు ఇంటి ఆడబడుచు యామిని కృష్ణమూర్తి గారికి ఈసారి నాట్య విద్యాభారతి అవార్డు ఇవ్వాలని ఎక్స్పర్ట్ కమిటీ. గాజువాక నియోజకవర్గ పరిధిలోని 45వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలను వార్డు అధ్యక్షులు పిల్ల అచ్చారావుతో కలిసి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షులు అచ్చారావు మాట్లాడుతూ యారాడ గ్రామంలో సుమారు 80 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ 3 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే చొరవతో సుమారు 3,50,00,000 అభివృద్ధి పనులను వార్డులో పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా యారాడ గ్రామాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా సుమారు 1,50,00,000 నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టడం ఆనందదాయకమన్నారు. మాకు ఇంచుమించు ఈ 3 సంవత్సరాల్లో 3,50,00,000 వరకు పనులు జరిగాయండి. బాగా యాక్టివ్గా మనకి పనులు చేయడం జరిగింది. రోడ్లు కానీ, కాలువలు కానీ, అలాగే మాకు డిపార్ట్మెంట్ కూడా బాగా మన ఈ గారు కానీ, డిజి గారు కానీ, ఏఈ గారు కానీ అందరూ అధికారులు మాకు బాగా సహకరిస్తున్నారు. వర్కులు మాత్రం 3,50,00,000 కాకుండా ఈ మధ్యకాలంలో కూడా ఏఈ గారు, డిజి గారు అందరూ మా గ్రామం చూపించి గుడిగారు తీసుకెళ్ళాం. అదొక 2 కోట్ల వరకు రోడ్డు కూడా ఇచ్చారండి.
అలాగే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 1,50,00,000తో టూరిజం కూడా చేయడం జరిగిందండి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు కార్నర్లు అయితే మన ఇండియా నుంచి వచ్చే కార్నర్లు కూడా ఆయన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 10 సంవత్సరాల నుంచి ప్రతి అధికారి చెప్పినా ఎవరు పట్టించుకోవాలి. ఈ 2 నెలల క్రితం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని విద్యారంగంపై ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న విద్యాసంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిన్నారి విద్యారంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఎండగట్టారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అవలంబిస్తామని వాగ్దానాలు గుప్పించి తీరా అధికారం చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేశారని దుయ్యబట్టారు. విద్యా వ్యవస్థలో నూతన విధానాలను తీసుకువచ్చి పేదవారికి విద్యను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి విద్యా హక్కు చట్టాలకి పటిష్టంగా అమలు చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా నిర్వహించనున్న బంద్ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యారంగం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయి. విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం చేయడానికి వింత వింత విధానాలు తీసుకొస్తున్నాయి. ప్రభుత్వ హాస్టల్స్ను మూసివేయడం, ప్రభుత్వ స్కూల్స్ను మూసివేయడం, అలాగే బయోమెట్రిక్లు తీసుకురావడం, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా విద్యారంగాన్ని పేద విద్యార్థులకు దూరం చేయడంలో భాగమే అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి పేదవాళ్ళకి విద్యను దూరం చేస్తే మేము ఊరుకోము. విద్యార్థి సంఘాలుగా ఏవైతే ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే ఏవైతే ఏపీఎస్ఎఫ్ యాక్ట్ని తీసుకొచ్చారు ఆ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కల్వరి బాప్టిస్ట్ చర్చ్ చారిటబుల్ ట్రస్ట్ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు శ్రీకారం చుట్టింది. నగరంలోని సిబిఎం కాంపౌండ్ ప్రాంతంలోని కల్వరి ప్రార్థనా మందిరం వేదికగా నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 200 మంది వరకు స్థానికులు వివిధ రకాల వైద్య సేవలు పొందినట్లు ట్రస్ట్ చైర్మన్ రెవరెండ్ పివి ప్రసాద్ తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల విస్తృతిని కొనసాగిస్తున్నట్లు తెలిపిన ఆయన ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తోటివారి యందు ప్రేమ, ఆప్యాయతలు, సేవాభావం కలిగి ఉండాలన్న యేసుక్రీస్తు పిలుపు మేరకు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మరి మా సంఘపక్షంగా అనేక సంవత్సరాలుగా మరి ప్రజలకు సేవ చేయాలని యేసుప్రభు వారు మాకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఉచిత వైద్య శిబిరంలో నిర్వహిస్తూ జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న క్యాంపు 65వ ఉచిత వైద్య శిబిరం. మరి విశాఖ, విజయనగరం, మరి శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో మేము ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. మా సంఘానికి సంబంధించిన మరి డాక్టర్స్, నర్సెస్, మరి మా సభ్యులు ఈ సేవలో ఉచితంగా పాల్గొంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. నగరంలోని పాత నగరం పంజా జంక్షన్లో ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తక్షణమే తొలగించాలని వామపక్ష నేత రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక విద్యార్థులు, కాలనీవాసుల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. సెల్ టవర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాల ద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. రేషన్ దుష్ప్రభావాలతో స్థానిక ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నట్లు అధికారులు, ఇటు యజమానులు పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. తక్షణమే అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిర్మాణం తొలగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏదో కొద్దిగా ఆదాయం వస్తుందనేసి ఈరోజు పంజా జంక్షన్లో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ సెల్ టవర్ని వెంటనే తొలగించాలని కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కమిషనర్ గారు పని మొదలెడితే మేము తీసి పారేస్తామని చెప్తున్నారు.
కానీ అది సరికాదు. వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడమే సరికాదు, అసలు నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ పెట్టడం అన్నది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్ వేదికగా నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏయూలోని ఆదివాసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏయూ ప్రధాన ద్వారం వద్ద సంబంధిత పోస్టర్ను ప్రదర్శిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఏయూ ప్రొఫెసర్ ప్రసాదరావు మాట్లాడుతూ ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర యూనివర్సిటీ అధికారికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, వారి జీవన విధానంలో అభివృద్ధే లక్ష్యంగా వేడుకల నిర్వహణకు నిశ్చయించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీలు ఉండగా రాష్ట్రంలో వారి సంఖ్య 5 లక్షల పైచిలుకు ఉన్నట్లు తెలిపారు. సాంకేతికత విస్తృతమవుతున్న ప్రస్తుత కాలంలో ఆదివాసీల జీవన విధానం మెరుగు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీల హక్కుల కోసం, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడటం కోసం, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా హెల్త్ ఇండెక్స్, ఓవరాల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అలాగే ఇన్కమ్ ఇండెక్స్, అలాగే మొత్తం ఎడ్యుకేషన్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ యొక్క మెరుగు తీసుకురావడం ఉద్దేశంతో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాతావరణ విషయాలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కొనసాగగా మరోవైపు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వలన మంగళవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 34.2 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 34.8 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 28.8 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 28.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. హిమకశ్మీరంలో ముగిసిన అమర్నాథ్ యాత్ర, సాహస దైవ దర్శన యాత్రలో ఈ ఏడాది 2.60 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. తమ ఆప్యాయతను తెలిపేందుకు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన టీడీపీ మహిళా నేతలు. రద్దయిన పాత నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన టాస్క్ ఫోర్స్. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర. చంద్రగ్రహణ ప్రభావంతో సింహాద్రి అప్పన్న ఆలయంలో నిలిచిన దర్శనాలు. మంగళవారం ఉదయం స్వామి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయన్న వైదిక వర్గం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను తీవ్రంగా ఖండించిన సిఐటియు. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మహాధర్నాకు తరలిన కార్యకర్తలు. వీటిలి న్యూస్ సమాప్తం.